ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. బ్రదర్స్ యూట్యూబ్ ఛానల్ తరపున మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. సో కాబట్టి ప్రియులారా, ఈరోజు అన్నమాట నేను మీతో ఒక 15 మినిట్స్ మాట్లాడని చెప్పేసి ఆశపడతా ఉన్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, యూట్యూబ్లో హాటెస్ట్ టాపిక్ బ్రదర్ విజయప్రసాద్ రెడ్డి అన్న అనమాట అమ్మ తేజ అనేటువంటి వ్యక్తి గురించి, అంటే పాస్టర్ గారి గురించి, అతను చేసేటువంటి ఆ కార్యాల గురించి, ఆ విధంగా పేరు పెట్టి పిలవడం, ఈ విధంగా చాలా మందిని అనమాట ఆ విధంగా అనమాట భ్రమపరచడం, ఆ పేరు పెట్టి పిలిచేటువంటి ఆ కార్యక్రమం, ఈ విధంగా అనమాట అనేక మంది స్వస్థపరిచేటువంటి ఆ స్వస్థతలు, ఇవేవి కూడా పరిశుద్ధాత్మ సహాయం ద్వారా కలిగేటువంటివి కావు. ఈ విధంగా బైబిల్లో కానీ ఆనాడు అపోస్తులు కానీ ఎవరు కూడా ఈ విధంగా చేయలేదు అని చెప్పేసి అనమాట విజయప్రసాద్ రెడ్డి గారు కూడా ఆయన మీద కోపంతోనో, ఆయన మీద అనమాట అసూయతోనో, ఆయన మీద ద్వేషంతోనో చెప్పలేదండి. ఆయన వీడియో మీరు గమనించినట్లయితే, ఆయన వీడియో మీరు చూసినట్లయితే ఆయన ప్రేమతోనే చెప్పాడు, తమ్ముడు వీటివి చేయడం చాలా తప్పు, వీటి వల్ల చాలా మంది నష్టపోతా ఉన్నారు, దేవునికి దూరం అయిపోతా ఉన్నారు, కాబట్టి నువ్వు సత్యాన్ని బోధించు, సత్యాన్ని ప్రకటించు, అంటే బైబిల్ని నేర్పించు, బైబిల్కి చెప్పు, అంటే బైబిల్ని నేర్పించు, అనేక మందికి నువ్వు చెప్పు. కాబట్టి ఆ విధంగా చెప్పినట్లయితే నేను సొంత తమ్ముళ్ళ భావిస్తాను, నా నెత్తిని పెట్టి నేను చూసుకుంటాను, నేను ప్రేమతోనే ఇదంతా చెప్తా ఉన్నాను, నీ మీద కోపంతో అసహ్యంతో కాదని చెప్పేసి విజయప్రసాద్ రెడ్డి గారు మంచిగా స్పందించడం మనం చూసాం. సో అదే విధంగా అనమాట ఒక విధంగా అంటే యేసుక్రీస్తు వారు కూడా ఆనాడు అనమాట ఈ విధంగా సువార్త ప్రకటించేటువంటి క్రమంలో, అంటే ఒక విషయం మీరు మర్చిపోవద్దు, ఈ క్రైస్తవ్యం అనేది అనమాట వన్ ఆఫ్ ద మనమంతా కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్. మన ఫ్యామిలీలో ఏదైనా సరే కలహాలు వస్తే, ఏదైనా సరే గొడవలు వస్తే మనం ఏ విధంగా అయితే కూర్చొని పరిష్కారం చేసుకుంటామో, అదే విధంగా అనమాట మనందరం కూడా అది వాక్యంలో అనమాట, అంటే వాక్యానికి సంబంధించినటువంటి, ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి ఏ విధంగా లోటుపాట్లు వచ్చినా వాటిని మనం సరిదిద్దుకోవాలి. కాబట్టి ఎక్కడైతే సత్యం ఉందో ఆ సత్యానికి మనందరూ కూడా లోబడాలి, ఆ సత్యానికి మనందరూ కూడా తలవగ్గాలి అనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి, అనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే సత్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది అండి, సత్యమే మమ్మల్ని నిలబెడుతుంది, సత్యమే మమ్మల్ని నిత్య జీవానికి చేరుస్తుంది, సత్యమే మమ్మల్ని గమ్యానికి చేరుస్తుంది, ఆ దేవునికి దగ్గర చేస్తుంది అనే ఒక వాక్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లోకం అనేది శాస్త్రం కాదు అనే ఒక వాక్యం శాస్త్రం అనేది మీరందరూ కూడా గమనించాలి. అండి ఈ విధంగా అమ్మ తేజ గారికి అనమాట విజయప్రసాద్ రెడ్డి గారు అనమాట ఈ విధంగా ప్రేమతో చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ విధంగా అనమాట ఆత్మ సహాయంతో నడిపింపబడేటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఈ విధంగా మోసాలు జరుగుతూ ఉంటే చూడలేరండి. ఎందుకంటే వారి ఆత్మ పరితాపం చెందుతూ ఉంటది. అంటే తెలియనటువంటి వారికి, మోసపోయేటువంటి వారు ఆ విధంగా ఉంటుంటే, అయ్యో నా ప్రజలు మోసపోతా ఉన్నారు, అయ్యో అనమాట నా కుటుంబం పాడైపోతా ఉందని చెప్పేసి ఒక రోషం కలిగినటువంటి వ్యక్తి, ఆత్మ సహాయంతో నడిపింపబడేటువంటి వ్యక్తి ఎవరైనా సరే ఖచ్చితంగా దేవుడు ఆ ప్రేరేపణ ఇస్తాడు. వారికి బోధించు, వారికి బుద్ధి చెప్పు, వారిని ఖండించనేటువంటి ఆలోచన ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు అనేటువంటిది బలంగా నేను నమ్ముతా ఉన్నాను. అండి ఇక్కడ అండి ఈ విధంగా అనమాట పేరు పెట్టి పిలవడం, ఈ విధంగా అనమాట ప్రజలందరికీ అనమాట ఈ విధంగా, అంటే నీకు అప్పు తీర్చబోతున్నాడు, నీ విధంగా బాధ తొలగించబోతున్నాడు, ఏ విధంగా తొలగిస్తున్నాడు అదేంటి చెప్పడండి. ఇక్కడ అమ్మతేజ అనేటువంటి వ్యక్తి అప్పులు బాగా ఉండి చాలా మంది ఎవరైతే అప్పుల పాలవుతారో వారనమాట ఆయన సన్నిధికి వస్తారు తప్ప, ఇదిగో దేవుడు నీ అప్పు తీర్చేస్తున్నాను చెప్తాడు, కానీ నీ అప్పులు ఏ విధంగా తీరుస్తున్నాడు, నీ అప్పులు ఏ విధంగా తీరిపోతున్నాయి, అసలు నీ అప్పు గల కారణాలు ఏంటి అవేమి చెప్పడండి. అంటే ఎందుకంటే టాపిక్ అంతా వచ్చింది అంటే అన్నయ్య అనమాట ఒక వీడియో మాట్లాడేది. ఎందుకంటే ఈ విధంగా అనమాట చాలా మంది సేవకులు మిమ్మల్ని మోసం చేస్తారు, చాలా మంది అనమాట ఈ విధంగా పేరు పెట్టి పిలుస్తారు. ఇది ఏ విధంగా పిలుస్తారు అనమాట అంటే ఎగ్జాంపుల్ గా అనమాట ఒక అంటే శాంపిల్ గా అనమాట ముందరమాట ఒక స్కిట్ లా చేసి చూపించారు అంతనమాట. కొంతమంది మనసుని అనమాట సభలో కూర్చోబెట్టారనమాట, వారి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ లాక్కొని విజయప్రసాద్ ఈ విధంగా చేయడం అనేది జరిగింది. ఒక విధంగా ఇది నిజమే, ఒక విధంగా ఇది సత్యమే. ఆ విషయం మీరు అందరూ కూడా గమనించాలి, ఆ విషయం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. నేను చాలా సభలో చూశానండి, నేను చాలా సభలకు వెళ్ళాను, చాలా సభలో నేను చూశాను. తీరా వారిని ప్రశ్నించిన తర్వాత, వారు అడిగిన తర్వాత వాళ్ళు ఏమన్నాడు తెలుసా, వారు మాకు ముందు 500 ఇచ్చాడండి, 600 ఇచ్చారండి, కాబట్టి ఎవరైతే రోగులు ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా స్టేజ్ మీదకి రండి అంటే మేము వచ్చామని చెప్పేసి చాలా మంది వెళ్ళిపోయారు అనమాట. చాలా మందిని ఆ విధంగా అడిగాను. ఒక ఆమె అనమాట కిడ్నీ వ్యాధితో బాధపడతా ఉందని చెప్పేసి అనమాట వచ్చింది శ్రీకాకుళం సభ అయినప్పుడు. అది కూడా ఒక పెద్ద పాస్టర్ గారి సభలో, పేరు ఎందుకు చెప్పడం, అంటే ఆ విధంగా అనమాట కిడ్నీ ప్రాబ్లం ఉందని చెప్పేసి అనమాట ఆమె స్టేజ్కి వెళ్ళనమాట. ఆ పాస్టర్ గారు ఏదో మొత్తానికి భాషలతో మాట్లాడి ఏదో ప్రార్థన చేసి ఆకాశం చేత దిగొచ్చిందని చెప్పేసి అనమాట టచ్ అని చెప్పి ఆ విధంగా పడదోసేసాడు. తీరా అనమాట ఆమె దగ్గరికి నేను అడిగినప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటంటే, నాకు డబ్బులు ఇస్తామన్నారండి, ఏదో వ్యాధి ఉందని చెప్పమన్నారండి. స్టేజ్కి వచ్చిన తర్వాత ఆ విధంగా హంగామా హడావిడి చేసి తగ్గిపోయిందని చెప్పమన్నారండి. ఆ విధంగా చెప్పానండి డబ్బుల కోసం అని చెప్పేసి ఆమె చెప్పిందనమాట. అండ్ ఇదంతా కూడా నేను చాలా సభల్లో చూశాను, చాలా మంది సేవకులు ఇటువంటి ట్రిక్స్ ఉపయోగించి నేను చూశాను. అన్నే చెప్పింది ఒక విధంగా చాలా వరకు వాస్తవం, నిజమే.
ఇవే అన్నమాట ఆత్మ సహాయం అంటే. మాకు దేవుడు ఈ విధంగా శక్తిని ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, ఈ విధంగా ఆత్మ సహాయం మాకు ఉంది, ఆత్మకార్యాలు ఈ విధంగా జరిగిపోతుంది అని చెప్పేసి అన్నమాట. చాలా మంది చాలా రకాలుగా మోసం చేస్తా ఉన్నారు ఈ క్రైస్తవ్యాన్ని, ఈ ప్రజల్ని అనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి, మీరు అందరూ కూడా తెలుసుకోవాలి ప్రియులారా. ఈ విధంగా మోసాలు జరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా జరుగుతున్నాయి అండి. మీకు విషయం చెప్తాను. పరిశుద్ధాత్మ సహాయం అంటే ఎటువంటి కార్యాలు జరుగుతాయి, యేసుక్రీస్తు వారు ఎటువంటి కార్యాలు చేశారు, అపోస్తలు ఎటువంటి కార్యాలు చేశారు, అవన్నీ కూడా మీరు లేఖలను చూసినట్లయితే నిజంగా మీరు వాక్ అయిపోతారు, హవాక్ అయిపోతారండి. నిజంగా మీరందరూ కూడా షాక్ అయిపోతారు. అంటే పరిశుద్ధాత్మ సహాయం ద్వారా జరిగేటువంటి ఆ కార్యాలు అనేవి అస్సలు లేట్ ఉండదండి. స్పాట్ లోనే అందరూ చూస్తూ ఉండగా అండి వారందరూ కూడా ఆశ్చర్యమైపోయే విధంగా, వారందరూ కూడా హవక్ అయ్యే విధంగా, వారందరూ అన్నమాట మైమరిచిపోయే విధంగా. ఇక్కడ ఆశ్చర్యము, విభ్రాంతి అనేటువంటి మాటలు మన లేఖనంలో తరచుగా చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు వారు ఏదైనా కార్యం చేస్తే ఆ కార్యం చూసి వారందరూ కూడా ఆశ్చర్యమైపోయేవారట, వారందరూ కూడా హవక్ అయిపోయేవారట. ఇప్పుడు ఒక కుష్ఠరోగి యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చాడండి. ఆ విధంగా వచ్చినటువంటి కుష్ఠరోగి ఏ విధంగా ఉంటాడు అంటే, అతని కుష్ఠరోగి నిజమా కాదా అనేటువంటిది ఆ సమాజం అందరికీ కూడా తెలుసు. ఆయన కుష్టి గలవాడు, ఆయన కుష్ఠరోగి అనేటువంటి విషయం అందరికీ తెలుసు. అటువంటి వారు యేసుక్రీస్తు వారి యొద్దకు ఆ రోజుల్లో ఎవరైతే రోగులు ఉన్నారో వారు యేసుక్రీస్తు వారి యొద్దకు అనమాట వచ్చేవారు అనమాట. అంటే ప్రజలందరూ అనమాట అతను కుష్ఠరోగి అనేటువంటి ఎవరైతే రికాగ్నైజ్ కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రోగులు ఆ రోజుల్లో, వారందరికీ తెలుసు వారు రోగులు అని చెప్పేసి. అటువంటి రోగులు యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు వారిని వెంటనే స్పాట్ లోనే స్వస్థపరిచేవారు అంతే. అంటే కుష్ఠరోగి ఏ విధంగా ఉంటుందో మీ అందరికి తెలుసు. అటువంటి చెయ్యరమాట అందరూ చూస్తుండగానే. మీకు ఈ విషయం తెలుసా, ఆ రోజుల్లో అనమాట యేసుక్రీస్తు వారి చుట్టూ కొన్ని వేల మంది జన సమూహములు ఫాలో అయ్యేవారండి. ఆయన కనీసం తినడానికి కూడా సమయం ఉండేది కాదట. ఆయన నడిచి వెళ్తా ఉంటే జన సమూహం ఆయన వెంబడి అనమాట వెళ్తూ ఉండేవారట. సో అటువంటి వారి మధ్య అనమాట కళ్ళకు కట్టినట్టుగా అది జిమ్మిక్లు, మిమ్మిక్ లేదు, మ్యాజిక్ ట్రిప్స్ చేసేవారు కాదండి. ఒక ఆత్మ సహాయం, ఒక దేవుడు కార్యం చేస్తే ఆ విధంగా ఉంటది. మీరు 7 వారాలు రండి, మీరు దేవుని సన్నిధికి ప్రతి వారం రండి, అమ్మా కొంచెం చెయ్యి పైకెత్తు, కొంచెం కాలు పైకెత్తు, కొంచెం నడవమ్మా, కొంచెం ఇటు పరిగెత్తమ్మా, కొంచెం ట్రై చేయమ్మా, ఇలాంటిది ఏమి ఉండదు. యేసుక్రీస్తు వారు చేస్తే అనేక ఆత్మ సహాయము, ఆత్మ ఈ విధంగా మనలో ఉండి చేస్తే అటువంటి జిమ్మికులు, మిమ్మికులు ట్రై చేయడాలు ఏమి ఉండవండి. ఇది బైబుల్ చదివే ప్రతి వ్యక్తికి కూడా అర్థమైపోతా ఉంటది క్లియర్ గా. లేఖనాలను ఎవడైతే చదువుతాడో వాళ్ళు క్లియర్ గా అర్థమైపోతా ఉంటది. ఇక్కడ అనేకుడు అనమాట కొన్ని వచనాలు చూపిస్తూ ఆయనకు అనమాట ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. అది మీ అందరికీ కూడా తెలుసు అంటే. ఈ విధంగా మీరు చూసినట్లయితే ఆ రోజుల్లో అనమాట అంటే వీరందరూ తమ కళ్ళతో వారు చూసారండి. ప్రజలందరూ కూడా అబద్ధాలు కాదు, యేసుక్రీస్తు వారు జరిగేటువంటి ఆ కార్యాలు అబద్ధాలు కాదండి. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ప్రధాన యాజకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా యేసుక్రీస్తు వారి దగ్గర ఈ కార్యాలు జరుగుతున్నాయని చెప్పేసి వారందరూ కూడా నమ్మారు. వారందరూ కూడా అనమాట యేసుక్రీస్తు దగ్గర ఈ కార్యాలు జరుగుతున్నాయి కాబట్టి ఇంకా మనం ఆయన యొద్ద నుంచి అనమాట ఈ మనసులను ఏ విధంగా వేరు చేయగలము. మరి యోహాను సువార్త 12:19 మీరు చూసినట్లయితే, 15 నుంచి మనం చూసినట్లయితే, ఆయన లాజరు సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతన్ని లేపినప్పుడు ఆయనతో కూడా ఉన్న జనులు సాక్ష్యం ఇచ్చారు. అందుచేత ఆయన ఆ సూచక్రియ చేసిన జనులు విని ఆయనను ఎదుర్కొనబోయి. కావున పరిచయలు ఒకరితో ఒకరు, మన ప్రయత్నం ఎట్టు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పాను. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు చేసింది అబద్ధము. ఆయన ఒక జిమ్మిక్ చేశాడు, ఆయన అంతే కనికట్టు చేశాడు. అంటే అంటే జరగనిది జరిగినలా చూపించాడు, ఒక ట్రిక్స్ ఉపయోగించాడు, ఒక మ్యాజిక్ ఉపయోగించాడు, కళ్ళకు కట్టినట్టుగా ఏదో జరిగినది జరిగినలా చూపించాడు. ఇవేవి కూడా చెప్పలేదండి. అది వాస్తవం, అది జరిగింది కాబట్టి శాస్త్ర పరిశీలు ఎవరు కూడా యేసుక్రీస్తు వారితో వాదం పెట్టుకోలేదు. ఇది జరగలేదని చెప్పేసి యేసుక్రీస్తు వారితో ధైర్యంగా వారు చెప్పలేకపోయారండి. ఎందుకంటే ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారి జరిగేటువంటి కార్యాలు ఆ విధంగా ఉండే. ప్రియులారా, మత్తయి సువార్త 11:4 మీరు చూసినట్లయితే, యేసు వారిని చూసి మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి, గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు. అంటే ఇవన్నీ కూడా ఆ రోజుల్లో జరుగుతూ ఉన్నాయనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి, మీరు అందరూ కూడా తెలుసుకోవాలి పిల్లరా. ఎందుకంటే అండి అంటే ఆన్ ద స్పాట్ లో అంటే గుడ్డివారు వచ్చారనుకోండి, వారికి ఏం చేసేవారంటే యేసుక్రీస్తు వారు స్వస్థపరిచి వెంటనే చూపునిచ్చేవారు. కుంటివారు వచ్చారనుకోండి, వాడు వచ్చినటువంటి వాడు వచ్చిన వాడుగా వెళ్లకుండా అనమాట గెంతులేసి వెళ్ళేవాడు అండి. ఈ విధంగా పక్షవాయు గలవారు, పుష్టి రోగులు, జలద రోగం కలిగినటువంటి వారు, అదేవిధంగా అపవిత్రాత్మ చేత బాధింపబడుతున్నటువంటి వారు, దెయ్యముల చేత పీడింపబడుతున్నటువంటి వారు స్పాట్ లోనే యేసుక్రీస్తు వారు స్వస్థలు వారికి చేసేవారు కాబట్టి ఈ శాస్త్రులు, పరిసయ్యులు కూడా అనమాట చాలా ఆశ్చర్యపోయేవారు. చాలా అనమాట యేసుక్రీస్తు వారు ఇది చేయలేదని చెప్పేసి వారు ఎప్పుడు కూడా చెప్పలేదు. ఈ విధంగా అనమాట అపోస్తలులు మీరు తీసుకోండి, యేసుక్రీస్తు వారు ఈ విధంగా తీసుకోండి, వారు చేసేటువంటి క్రియలు స్పాట్ లోనే జరిగాయి. కాబట్టి ఈ రోజులు ఈ విధంగా స్పాట్ లో జరుగుతున్నాయి, మీరు అందరూ కూడా గమనించండి. అంటే ఈ విధంగా అనమాట ఒక కుంటివాడు వెళ్తున్నాడు, వాడు ఆనందపడి సంతోషించినప్పుడు గెంతులు వేసి తిరిగి వస్తున్నాడా. ఒక గుడ్డివాడిని మీరు తీసుకెళ్ళండి, స్పాట్ లో ఎవరైనా స్వస్థపరచగలుగుతున్నారా? ఒక కుంటివాడిని తీసుకెళ్ళండి, ఒక మూగవాడిని తీసుకెళ్ళండి, ఒక చెవిటివాడిని తీసుకెళ్ళండి, లేదా
ఒక తీవ్రమైనటువంటి వ్యాధితో బాధపడుతున్న వాని గురించి మీరు అంటే వారిని అనమాట అటువంటి సభకు మీరు తీసుకుని వెళ్ళండి. స్పాట్లో వారు ఎవరు స్వస్థపరచలేరండి. కానీ ఈ విధంగా స్వస్థపరుస్తున్నామని చెప్పేసి భ్రమ పెట్టి ఈ రోజుల్లో చాలా మంది మోసం చేసేవారు ఉన్నారు. కాబట్టి అటువంటి వారి గురించి మీరు చాలా జాగ్రత్త పడాలి ప్రియులారా. జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకులు, ప్రధాన యాజకులు ఎవరైతే ఉన్నారో వారందరూ అనమాట యేసుక్రీస్తు వారి గురించి అనమాట ఖచ్చితంగా అనమాట ఇవి ఆయన ద్వారా జరగలేదని చెప్పి చెప్పలేదండి. లోకమంతా కూడా ఆయన వెంట పోతుంది. అందరూ కూడా ఆయన విశ్వసిస్తా ఉన్నారు. ఎందుకంటే ఆయన ద్వారా ఈ సూచక్రియ జరగలేదని చెప్పేసి మనం ఏ విధంగా చెప్పగలుగుతాము? పేతురు, యోహాను గురించి ఈ మహాసభ వారు అందరూ కూడా కూడుకుని వారు మాట్లాడితే ఈ విధంగా అంటారనమాట. అంటే పుట్టుకతోనే కుంటివాడు అటు దేవాలయం అనమాట మోసుకొని తేబడతా ఉంటాడు. ప్రతిరోజు అనమాట భిక్షం ఎత్తుకుంటా ఉంటాడు. కొంతమంది అతను మోసుకొని ఆ విధంగా తీసుకుని వచ్చి అక్కడ పెడతారనమాట. అటువంటి వ్యక్తిని అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం మీరు చూసినట్లయితే మీకు కనిపిస్తూ ఉంటది. అటువంటి వ్యక్తిని పరిశుద్ధాత్మ సహాయంతో వాడబడుతున్నటువంటి దైవ శక్తితో వాడబడుతున్నటువంటి ఈ పేతురు, యోహాను అనేటువంటి ఇద్దరు వ్యక్తులు అనమాట ఆ విధంగా ఆ మార్గం గుండా వెళ్తూ ఆ దేవాలయానికి ప్రార్థన సమయం ఆ దేవాలయానికి వెళ్తా ఉన్నప్పుడు వాడు ఆస్తో వీళ్ళ వైపు చూస్తాడు. అంటే వారి నుంచి నాకేమైనా దొరుకుతుందేమో, వెండి బంగారం అటువంటిది ఏమైనా ఇస్తారేమో అని చెప్పేసి చూస్తే వాళ్ళు ఒకటే అంటారు. కాబట్టి నువ్వు ఆశించింది మేమైతే ఇవ్వలేము, కానీ మాకు కలిగిందే ఇస్తావు, నమ్మ యేసుక్రీస్తు నామమున నువ్వు లేచి నడవమని చెప్తారు. వెంటనే ఆ మాట మీరు చూసినట్లయితే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుందండి. మనకనమాట ఆ మాట నిజంగా మనందరికీ కూడా ఆలోచించినట్లయితే చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటది అండి. ఆ విధంగా అనమాట పేతురు అంటారు చూడండి. అపోస్తలుల కార్యం 3:6 మీరు చూసినట్లయితే అంతటి పేతురు, వెండి బంగారం నా ఎదురు లేవు గాని నాకు కలిగిందే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడిచి పట్టుకుని లేవనెత్తని వెంటనే వాడి పాదములు, చీలమండలము, బలము అంటే బలము కలిగనమాట నడుచుచు, గెంతులు వేచు, దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. అంటే ఏ విధంగా ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా స్వస్థపరచబడ్డాడండి. అంటే ఆ రోజుల్లో చుట్టూ అనేక మంది జన సమూహం ఉన్నారా లేదా? అనేక మంది కూడా అంటే ఆ వ్యక్తి అనమాట కుంటివాడు, పుట్టుకతోనే అనమాట కుంటివాడు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా తెలుసు. వారందరూ కూడా మోసుకుని వచ్చి ఆ విధంగా దేవాలయంలో పెడతా ఉంటే వారందరూ కూడా చూస్తారా చూడరమ్మా ఎన్ని సమస్యల నుంచి ఆ విధంగా ఉన్నాడో. అంటే ఆ విధంగా స్వస్థపరచబడకుండా ఎన్ని సమస్యల నుంచి ఆ విధంగా భిక్షం ఆడుకుంటానమాట ఆ దేవాలయం కూర్చున్నాడు. అటువంటి వ్యక్తి అందరికీ రికగ్నైజ్ అయ్యే ఈ ఫలానా ఈ వ్యక్తి కుంటివాడు. అంటే మీ ఊళ్ళో ఎవడైనా పుట్టుకతోనే గుడ్డివాడు ఉన్నాడు అనుకోండి, ఆ చుట్టుపక్కల నుంచి ఉండే ఆ ప్రదేశాలందరికీ కూడా తెలుస్తుంది. మీ ఊళ్ళో ఉన్న వారందరూ కూడా తెలుస్తుంది. అటువంటి వ్యక్తిని సడన్ గా ఒకరు స్వస్థపరిచారు, ఒకటి బాగుపరిచేది ఆశ్చర్యమా కాదా? ఇక్కడ పేతురు కూడా, యోహాను కూడా అదే విధంగా చేశారంటే స్పాట్ లోనే. అంటే పరిశుధాత్మ కార్యాలు ఏ విధంగా ఉంటాయని మీకు చెప్తా ఉన్నాడు. దేవుడు స్వస్థపరిస్తే పరిశుధాత్మ సహాయం ఆ విధంగా ఉంటే స్పాట్ లోనే ఇంకా నువ్వు ట్రై చేయు, ఎగురు, గెంతు, నిలబడు, అమ్మా కొంచెం ఏమైనా తగ్గిందా, పర్లేదా, అటువంటివి ఏమి ఉండవండి. స్పాట్ లో అంటే మొత్తం పోతుంది. మీరు చూసినట్లయితే అక్కడ వాడు కుడిచి పట్టుకుని లేవనెత్తను వెంటనే వాడు పాదములు, చీల మండలమును బలము పొందను. అంటే అప్పటికే అవి కుంటివాడు అంటే మీకు తెలిసే కదా, సరిగా నడవలేడు, ఏ పని కూడా సరిగా చేయలేడు. వారి యొక్క పాదం చాలా డిఫరెంట్ గా ఉంటది, సత్తువ కలిగి ఉండదు, బలంగా ఉండదు. సో అటువంటిది అనమాట బలం వచ్చేసింది, చీలమండలం బలాన్ని పొందుకుంది అనమాట. వెంటనే మన కాలు ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మన స్పాట్ లో ఈ రక్తము, ఈ నరాలు ఇవన్నీ కూడా అతుకుపోయి అనమాట బలం పొందుకొని వెంటనే నడిచేది. అద్భుతమా కాదా? అసలు మహా అద్భుతం అండి. అసలు అద్భుతాలకే అసలు అద్భుతం అనమాట ఇది. అంటే ఆత్మ ద్వారా జరిగేటువంటి కార్యాలు ఆ విధంగా ఉంటాయి. కాబట్టి సోదరా, నువ్వు ఇటువంటి ట్రిక్స్ ప్లే చేయొద్దు. అన్నయ్య చెప్పింది నిజంగా ఒక విధంగా మనం అందరూ ఆలోచించవలసినటువంటి విషయం అది. ఈ విధంగా అనమాట చాలా మంది దేవుని పేట మోసాలు చేస్తున్నారు. కాబట్టి ఆత్మ సహాయం పేరిట అనేక మంది మోసపోతున్నారు. ఈ విధంగా ఆలోచించలేక, బైబిల్ సరిగా చదవలేక. ఇంకో మాట కూడా మీరు చూసినట్లయితే మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు చూసినట్లయితే, కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చారు కనుక వాకిటైనను వారికి స్థలం లేకపోయాను. మీకు చెప్పాను కదా, యేసుక్రీస్తు వారు ఆ రోజుల్లో సెలబ్రిటీ అండి. ఆయన చేసినవి అబద్ధాలు అయితే, ఆయన చేసిన గారడీలు అయితే, ఆయన చేసినవి అనమాట ఆ విధంగా ఆ శక్తి, ఆ సామర్థ్యం లేకపోతే ఆయనకి ఖ్యాతి, ఆయన ప్రఖ్యాతి దేశ నలుమూలలో ఏ విధంగా అంటే ప్రాకిపోతుంది. ఆయన మీలాగనమాట సభలు పెట్టి ఇక్కడికి రండి, ఇక్కడ మాత్రమే స్వస్థత, నేను మాత్రం స్వస్థపరచగలని చెప్పేసి ప్రకటించలేదండి. అంటే ఆయనలో ఆ శక్తి ఉంది కాబట్టి ఆ శక్తి అనమాట ఎప్పుడైతే అందరూ కూడా చూసారో నలుమూలలో అనమాట ఆయన శక్తి పాకిపోయింది. అంటే ఆయన కీర్తి ప్రతిష్ట అనమాట నలుమూలలో అనమాట పాకిపోయింది. అంటే ఆయన అటువంటి ఆశ్చర్య కార్యాలు చేసేవాడు, అటువంటి అద్భుత కార్యాలు చేసేవాడు, అటువంటి సూచక్రియలు చేసేవాడు అటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి. ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే అనేకులు కూడి వచ్చేది. అంటే యేసుక్రీస్తు వారు ఆ రోజుల్లో సెలబ్రిటీ. నాకు తెలుసు ఆ రోజుల్లో ఇటువంటి మీడియా లేదు, కానీ లేకపోతే ఎక్కడ చూసినా హాట్ టాపిక్ యేసుక్రీస్తు వారి గురించి. ఇదిగో ఇది చేశాడు, అది చేశాడు, కుంటివారు, గుడ్డివారు, మోగవారు, చెవిటివారు, అంగహీనులు, బలహీనులు, వచ్చేయగలవారు, పక్షవాయుగలవారు, జలద రోగం కలిగినటువంటి వారు,
అపవిత్ర ఆత్మ చేత బాధింపబడుతున్నటువంటి వారు, దెయ్యముల చేత పీడింపబడుతున్నటువంటి వారు, రక్తస్రావ రోగం కలిగినటువంటి వారు, నడుము వంగిపోయినటువంటి వారు, అంటే పుట్టుకతోనే అనేక మంది రోగులను స్వస్థపరిచేస్తున్నాడు అని చెప్పేసి అనమాట. ఎక్కడ చూసినా హార్ట్ స్టాపిక్ అయ్యేది ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారు ఉంటే. ఆ రోజుల్లో మీడియా ఇటువంటి టెక్నాలజీ ఆ రోజుల్లో లేదు కానండి, లేకపోతే ఎక్కడ చూసినా అసలు ఒక విధంగా ఉండేది కాదు. నాకు తెలిసి ఆ రోజుల్లో అంత హంగామా ఉందంటే యేసుక్రీస్తు వారి గురించి ఎటువంటి వ్యక్తో మీరందరూ కూడా గమనించాలి ప్రియులారా. అంటే అనేకులు కూడి వచ్చారు, మీకు చెప్పాను కదా యేసుక్రీస్తు వారి యొక్క అంటే ఆయన చుట్టూ అనమాట అటువంటి కార్యాలు చేసేవాడు కాబట్టి జనాలు గుంపులుగా, అది చాలా రీజన్స్ బట్టి చాలా మంది చాలా విధాలుగా వెంబడించేవారు అనుకోండి. కొందరేమో తిండి కొరకు, కొందరేమో అనమాట ఆయన చేసేటువంటి అద్భుతాలు చూడడానికి, కొందరేమన్నమాట ఆయన చెప్పేటువంటి వాటిని వినడానికి, కొందరు రొట్టె ముక్కలు పెట్టేవాడు కదా ఆ విధంగా తినడానికి అనమాట. ఆయన ఏ విధంగా ఉన్నాడు చాలా మంది చూడడానికి, ఆయన ఆశ్చర్యకాలు చేసేవాడు కదా వాటిని బట్టి చాలా మంది చూడడానికి, ఈ విధంగా అనమాట చాలా మంది ఆయన వెంబడించేవారు. ఎక్కువగా అనమాట రోగులు అనమాట వెంబడించేవారు అనమాట. అంటే ఆ రోజుల్లో వారి యొక్క రోగాన్ని వారందరూ కూడా తగ్గించుకోవడానికి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ విధంగా అనమాట ఆయన చుట్టూ ఎప్పుడు కూడా జన సమూహాలు ఉండేవారు. అంటే విశ్వసించేవారు కూడా ఆయన వెంబడించేవారులేండి కొంతమంది. అంటే ఈ విధంగా అనమాట చాలా మంది జన సమూహాలు ఎప్పుడు కూడా ఆయన చుట్టూ ఉండేవారండి. ఇక్కడ అంటే ఆయన వాక్యం బోధిస్తా ఉండగా ఆయన దగ్గరికి వెళ్ళడానికి అనమాట ప్లేస్ లేకపోయింది. ఎందుకంటే జన సమూహాలు ఆయన నెట్టుకుంటూ వెళ్ళాలి. రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ కూడా అంతమంది జన సమూహంలో వాళ్ళందరూ కూడా నెట్టుకుని వెళ్ళి అనమాట ఆయన వస్త్రపు సంఘం ముట్టిందంటే ఒక ఆడదై ఉండే అంటే జనాలు కిక్కిరించిపోతా ఉన్నారట. అక్కడ మా సందర్భం రాయబడి ఉంటది. ఇంతమంది జనాలు కిక్కిరించిపోతా ఉన్నారు, ప్రభా నాకు ముట్టింది ఎవరని చెప్పి మేము చెప్పగలమంటారు శిష్యులందరూ కూడా. అంటే అంతమంది జనాల్లో కూడా మనమాట తనకున్న రోగాన్ని తగ్గించుకోవాలని చెప్పేసి అంత బలంగా అనమాట, అంత విశ్వాసం కలిగి అంతమంది జనాన్ని మధ్య అనమాట ఆ విధంగా తోసుకొని వెళ్ళి అనమాట వస్త్రం సంఘం ముట్టమంటే మాట్లాడండి. కాబట్టి ఆమె విశ్వాసాన్ని మెచ్చి యేసుక్రీస్తు నీ విశ్వాసం రక్షించిందమ్మా, సమాధానం కలదాని వైపు పొమ్మని అంటాడు అనమాట. కాబట్టి అందరి ముందు ఆమె సాక్ష్యం చెప్తుంది. ఆ విషయం మీరు అందరూ కూడా గమనించారు. ఆన్ ద స్పాట్ లో ఆ రక్తస్రావ రోగం కూడా అనమాట ఆన్ ద స్పాట్ లో ఆమె తగ్గిపోతుంది, ఆమె తెలిసిపోతుంది అండి. మీకు చెప్పాను కదా యేసుక్రీస్తు వాడు దేవుడు చేసేటువంటి ఆ కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి, ఆన్ ద స్పాట్ లో జరిగిపోతాయి అని చెప్పేసి. ఇక్కడ మనం చూసినట్లయితే మార్కు సువార్త 2వ అధ్యాయము మొదటి వచనం కింద చూసినట్లయితే అక్కడ అంటే ఆయన వారికి వాక్యం బోధిస్తూ ఉండగా, అంటే యేసుక్రీస్తు వారి చుట్టూ చాలా మంది జన సమూహంలో ఉంటారు. వారందరూ కూడా యేసుక్రీస్తు వారి వాక్యం బోధిస్తూ ఉండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురు చేత మోయించుకుని ఆయన ఎదుకు తీసుకుని వచ్చిరి. అంటే అతనికి అనమాట పక్షవాయువు కలిగిన వ్యక్తి ఏ విధంగా ఉంటాడు మీ అందరికి కూడా తెలుసు. అంటే ఏవి కూడా సరిగా సహకరించవు అనమాట. అంటే కాళ్ళు చేతులు ఏవి కూడా వాడికి సహకరించవు, ఏ పని కూడా సరిగా చేయలేడు. మంచం మీద అనమాట ఆయన యొక్క జీవితం 5 విధంగా గడపాలి. అటువంటి వ్యక్తిని అనమాట ఒక నలుగురు మోసుకుని వచ్చి యేసుక్రీస్తు వారి యొద్దకు తేవాలని చూశారు. అప్పటికనమాట యేసుక్రీస్తు వారి చుట్టూ చాలా మంది జనసమూహాలు ఉంటారు కాబట్టి యేసుక్రీస్తు వారి యొద్దకు వారు ఎవరు కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం లేదని చెప్పేసి వారు ఏం చేస్తారంటే వారికి ఉన్నటువంటి గొప్ప విశ్వాసం అది ఏ విధంగా అయినా సరే ఇతన్ని తీసుకుని వెళ్ళాలి, ఇతను అనమాట జీసస్ యొద్దకు తీసుకుని వెళ్ళాలి, ఇతనికి స్వస్థత అనుగ్రహించాలి, దేవుడు ఇతని స్వస్థపరచినటువంటి గొప్ప అంటే వాళ్ళు ఉంటే విశ్వాసం వారిని ఆ విధంగా అనమాట ప్రేరేపించడం వల్ల ఆ విధంగా వారు ఏం చేస్తారంటే మీరు చూసినట్లయితే చాలా మంది కూడి ఉన్నందున 4వ వచనం వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటుకి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వాడిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసమును చూసి కుమారుడా నీ పాపములకు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. ఈ విధంగా అనమాట అంటే వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని చూడండి. యేసుక్రీస్తు సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి, ఆయన గురించి వారందరూ కూడా విన్నారు. ఆయన ఏ రోగాన్ని స్వస్థపరచగలరు, ఆన్ ద స్పాట్ లో చేయగలని చెప్పేసి అనమాట నలుగురు. ఎంత గొప్ప విశ్వాసం అండి. ప్లేస్ లేకపోయినా సరే జనాల్ని చూసినమాట వారు బెదిలిపోలేదు, బెంబెలెత్తిపోలేదండి. అంటే ఆయన ఎక్కడైతే మాట్లాడుతున్నాడో ఇంటికి పైకప్పు అనమాట కప్పు విప్పి అందులో నుంచి అనమాట పక్షవాయువు కలిగినటువంటి ఆ వ్యక్తిని దింపడం మామూలు విషయమే. మీరు చెప్పండి. అక్కడ దింపిన తర్వాత అనమాట యేసుక్రీస్తు ఏం చేస్తాడు, స్పాట్ లోనే స్వస్థపరుస్తాడండి. స్పాట్ లోనే చూడండి. మీరు చూసినట్లయితే 2వ అధ్యాయము 11వ వచనం మీరు చూసినట్లయితే ఆ పక్షవాయువు గల వాడిని చూచి నువ్వు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను. చూడండి స్పాట్ లోనే. అంటే అతను పక్షవాయువు కలిగి ఉన్నాడని చెప్పేసి అందరికీ కూడా తెలుసు. ఆయన ఒక వ్యాధిగ్రస్తుడు, లేవలేడు, ఏ పని కూడా చేయలేడు. ఎన్ని సంవత్సరాల నుంచి ఆ విధంగా ఉన్నాడు ఎవరికి కూడా తెలియదు. ఎంతకాలం నుంచి ఆ విధంగా ఉన్నాడు ఎవరికి కూడా తెలియదు. అంటే దేవుడు చేసేటువంటి కార్యాలు ఇంత గొప్పగా ఇంత అద్భుతంగా ఉంటాయి, స్పాట్ లోనే జరిగిపోతుంది. అంటే పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని చూసినమాట యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆ విధంగా అన్నాడో ఇంటికి పొమ్ము, నువ్వు లేచి ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను, యేసుక్రీస్తు వారి నోట మాట వచ్చింది వెంబడి అనమాట. అంటే మనకి ఎటువంటి శరీరం అయితే ఉందాయో అంటే ఎంతవరకు కృషించిపోయినటువంటి ఆ యొక్క శరీరము, అంతవరకు క్షీణించిపోయినటువంటి ఆ యొక్క శరీరము ప్రతి పాట కూడా వారందరి ఎదుటనే అంటే వారందరూ చూస్తుండగానే అనమాట అదే విధంగా అనమాట ఎముకలు అనమాట అదే విధంగా శరీరం బలం పొందుకోవడం, రక్తం అంతా కూడా ప్రసరించడం. అంటే మనకున్నటువంటి కొత్త చెయ్యి ఏ విధంగా అయితే కొత్తగా దేవుడు ఏ విధంగా అనుగ్రహిస్తాడో ఒక చెయ్యి, ఆ విధంగా అనమాట ఆయనకున్నటువంటి అవయవాలను కూడా ఆ విధంగా తయారైపోయేవండి.
మనలాగా మామూలు మనసు అయిపోయాడు. అంతవరకు పక్షవాయువు కలిగినటువంటి ఆ వ్యక్తి ఆ పక్షవాయువు అంతా పోయింది. అంటే ఆ విధంగా పోయి అనమాట సాధారణ మనిషిగా వారి ముందు నిలుచున్నాడంటే చూసినటువంటి వారు నిజంగా ఎంత హవక్కైపోయి ఉంటారో మీరందరూ కూడా గమనించండి, మీరందరూ కూడా ఆలోచించండి. దేవుడు చేసేటువంటి కార్యాలకి అస్సలు లేట్ ఉండదండి. ఆన్ ద స్పాట్ లో జరిగిపోతాయి. అంటే నువ్వు చెప్పాను కదా, ఈ విధంగా తిరుగు, ఈ విధంగా రా, నువ్వు స్పాన్సర్ చేయి, ఇంతివ్వు అంతివ్వు, ఏమీ లేదండి. అంటే దేవునికి అసాధ్యమైందంటూ ఏమీ లేదు. ఆయన కార్యాలు చేస్తే, ఆత్మ కార్యాలు చేస్తే ఆ విధంగా ఉంటాయి ప్రియులారా. అంటే యేసుక్రీస్తు వారు చేసిన కార్యాలు మీరు ఒకసారి గమనించండి. సమాజంలో జరిగేటువంటి కార్యాలు ఒకసారి మీరు గమనించండి. అంటే ఈ విధంగా సమాజంలో జరిగేటువంటి కార్యాలు ఉన్నాయా అనేది మీరందరూ కూడా తెలుసుకోవాలి, మీరందరూ కూడా గమనించాలండి. ఈ విధంగా అనమాట మీరు చూసినట్లయితే ఇక్కడ ఇమ్మీడియట్లీ అనమాట స్వస్థత అనేది జరిగింది పిల్లలు. ఇవే కాదండి, యేసుక్రీస్తు వారు చేసినటువంటి అనేక కార్యాలు కూడా అనేక కార్యాలు కూడా మీ అందరికీ తెలుసు. అనేక కార్యాలు యేసుక్రీస్తు వారు చేశారండి. అంటే ఆయన చేసిన ప్రతి కార్యం కూడా స్పాట్ లో జరిగిపోయింది. స్పాట్ లో ఇమ్మీడియట్ గా, అసలు లేట్ లేదు. అందరూ చూస్తుండగానే వారి శరీరాలు బాగుపడ్డాయి, వారి యొక్క కళ్ళు బాగుపడ్డాయి వారికి ఉన్నటువంటి వ్యాధులన్నీ పోయాయి వారు మూగవారైతే మాట్లాడారు, వారు చెవిటి వారైతే విన్నారు, గుడ్డి వారైతే వారు చూసారు, అదే విధంగా వారు కుంటి వారైతే వారందరికీ కాళ్ళు వచ్చాయి. అదే విధంగా వారు వివిధ రకాల రోగంతో బాధపడుతూ ఉంటే వారందరికీ రోగాలు పోయాయి స్పాట్ లోనే. కాబట్టి ఆయనకి కీర్తి ప్రతిష్ట దేశ నలుమూలలా పాకిపోయిందంటే విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి ప్రియులారా. సో ఈ విధమైనటువంటి కార్యాలు ఈ విధమైనటువంటి కార్యాలు నేడు ఈ విధంగా పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఈ కార్యాలను మేము చేస్తా ఉన్నాం. కాబట్టి మీ పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి, ఆత్మకు విరోధంగా మాట్లాడకండి. ఈ విధంగా అనమాట చాలా మందిని స్వస్థపరిచేస్తా ఉన్నాం. మా వద్ద వచ్చిన చాలా మంది ఈ విధంగా స్వస్థపరిచి వెళ్ళిపోతా ఉన్నారు. సో ఇటువంటి యేసుక్రీస్తులా జరిగేటువంటి కార్యాలు నేడు మన ఈ సమాజంలో చూస్తున్నామా మీరు చెప్పండి. చాలా మంది సేవకులు అనేక మంది స్వస్థపరుస్తున్నాం అంటున్నారు, కానీ అది ఎంతవరకు వాస్తవం? ఇటువంటి అందరూ కూడా ఆశ్చర్యపోయేటువంటి కార్యాలు మనం సమాజంలో చూస్తున్నామో మీరు గమనించండి ప్రియులారా. యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా ప్రకటించుకోలేదండి, నా యొద్దకు రండి నేను స్వస్థపరుస్తున్న, ఆ విధంగా చేయలేదండి. మీకు విషయం చెప్తానండి, వీరందరూ కూడా నాకు తెలిసి కరోనాలో ఎక్కడికి వెళ్ళిపోయారండి మీరు చెప్పండి. కరోనా చాలా మంది అనమాట రోగం బారిన పడిపోయారు కదా. సో అటువంటి వారిని అనమాట వీరందరూ కూడా వెళ్ళి స్వస్థపరిచినట్లయితే దేవునికి మహిమ కదా. దేవునికి అదంతా కూడా క్రెడిట్ చెందుతుంది కదా. చాలా మంది దేవుని విశ్వసిస్తారు కదా, చాలా మంది దేవుని నమ్ముకుంటారు కదా. అని ఇంత శక్తి ఉండి కూడా ఆ రోజుల్లో అనమాట యేసుక్రీస్తు నడుస్తా ఉన్నా, అపోస్తులు నడుస్తా ఉన్నా, వారి వీధుల్లో ఆ విధంగా నడుస్తా ఉంటే చాలా మంది అనమాట వీధుల్లో తెచ్చారనమాట. కొంతమంది రోగులు అనమాట అందులో పరుండి పెడతా ఉంటే వాళ్ళు నడుస్తూ ఉంటే చాలు, వాళ్ళ నీరు తగిలితే, వాళ్ళకి వస్త్రపు చింగి తగిలితే చాలా మంది లేచి వెళ్ళిపోయేవారంట. అంటే అటువంటి గొప్ప అద్భుత కార్యాలు ఆ రోజులు పరిశుద్ధాత్మ సహాయం ద్వారా వారందరూ కూడా చేశారు. యేసుక్రీస్తు వారు చేశారు. యేసుక్రీస్తు వారి తర్వాత అపోస్తలులు కూడా చాలా మంది చేసినటువంటి విషయాలు మీరు అందరూ కూడా గమనించారు. ఈ విధంగా ఇప్పుడు నేడు సమాజంలో కనిపిస్తున్నాయి మీరు చెప్పండి. చీప్ ట్రిక్స్ అండి, జిమ్మిక్లు, మ్యాజిక్లు, గార్డీలు ఈ విధంగా అనమాట నేర్చేసుకున్నారు వీరందరూ కూడా. వాస్తవంగా అనమాట ఒక నిజంగా కుంటివాడిని తీసుకెళ్ళండి, ఒక గుడ్డివాడిని తీసుకెళ్ళండి, లేదా ఒక చాలా కిడ్నీ ప్రాబ్లంతో లేదా అనమాట కంటికి కనిపించేటువంటి వ్యాధి పుట్టుకతో ఉన్నటువంటి వాడిని తీసుకెళ్ళి ఆ విధంగా చేయమని చెప్పండి. మీ కళ్ళ ముందే వారు చేయలేరండి, వారి వల్ల కాదండి. మన విశ్వాసంలో మనం ఎదుగుతా ఉన్నప్పుడు, మన విశ్వాస జీవితంలో మన దేవుని కోసం బ్రతుకుతా ఉన్నప్పుడు మన ఆచార్య కార్యాలు చేస్తాం, అద్భుత కార్యాలు చేస్తాం. దేవుడు అలాగని చెప్పేసి ఆచార్య కార్యాలు చేయలేడని కాదు, అద్భుత కార్యాలు చేయలేడని కాదు, చేస్తాడు. కానీ ఏంటంటే మన విశ్వాసంలో ఆయన యొక్క జీవితంలో మన యొక్క జీవితంలో మన ఆయన కోసం జీవిస్తూ ఉన్నప్పుడు, నీతిని రాజ్యాన్ని వెతుకుతున్నప్పుడు ఆయన ఖచ్చితంగా చేస్తాడు పిల్లరా. అంతేగాని ప్రత్యేకంగా పర్టికులర్ గా అనమాట ఒక వ్యక్తి దగ్గర ఈ విధంగా శక్తి ఉంది, ఆయనకి శక్తి ఇచ్చేసాను, ఆయన యొద్ద మాత్రమే స్వస్థలు జరుగుతాయి, ఇంకెక్కడ జరగవు అని చెప్పేసి అనమాట ఆ రోజులో అపోస్తలులు ఇచ్చిన శక్తి ఈ రోజుల్లో దేవుడు ఎవరికి ఇవ్వలేదండి. ఆ రోజుల్లో దేవుడికి ఎందుకు ఆ విధంగా అందరికీ కూడా శక్తి ఇచ్చాడంటే, బలాన్ని ఇచ్చాడంటే, ఇటువంటి కార్యాలు చేయించాడంటే ఆ రోజుల్లో ఈ వాక్యం అనేది పరిపూర్ణంగా మన చేతిలోనికి రాలేదు. ఆ వాక్యం స్థిరపడేటువంటి రోజులు కాబట్టి వారందరూ కూడా విని మనలాగనమాట వినమాట ఈ విధంగా విశ్వాసంలో బలిపడేటువంటి రోజులు కాదు. కాబట్టి ఆ విధంగా చూపించి అందరిని అనమాట ఆ విధంగా స్థిరపరచడం, ఆ విధంగా అనమాట సంఘంలో చేర్చడం అనేది జరిగింది. ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి, ఈ విషయాన్ని మీరు అందరూ కూడా తెలుసుకోవాలండి. కాబట్టి ఆనాడు అనమాట ఇటువంటి సూచక్రియలు జరుగుతున్నాయి. శాస్త్రుల పరిచయాలు ఆయన ఒప్పకపోవడానికి కారణం ఏంటంటే వారందరూ కూడా యేసుక్రీస్తు వారి మీద పగపట్టేశారు, పనుల కోరికేవారు, అసూయ ద్వేషం పెంచేసుకున్నారు. ఒక విధంగా వారి యొక్క క్రెడిట్ పడిపోయింది. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత వారికి ఫాలోవర్స్ తగ్గిపోయారు. అతని వల్ల అనమాట వీళ్ళు చాలా నష్టంలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అవేర్నెస్ తీసుకొచ్చేసాడు. ఎందుకంటే ఆ రోజుల్లో అనమాట యేసుక్రీస్తు వారు తన యొక్క మందిరాన్ని పాడు చేస్తున్నప్పుడు ఆయనకు బాధ అనిపించి తండ్రి ఇంటిని అనమాట ఈ విధంగా
దొంగల గుహగా మార్చారని చెప్పేసి యేసుక్రీస్తు వారు బాధపడిపోయి వారిని అక్కడ నుంచి వెళ్ళగొట్టడం మనం చూస్తా ఉన్నాం. ఆ రోజులు అనమాట శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ప్రధాన యాజకులు అనేక మందిని దారి తప్పించేస్తా ఉంటారు. ఆ వాక్యంలో నిలబెట్టరు, వాక్యాన్ని తిన్నదనంగా వారు బోధించరు. ఆ వాక్యంలో అనమాట అనేక మంది వాటిని కలిపి చెరిపి అనమాట అనేక మందిని దారి తప్పించి మొత్తానికైతే నిత్య జీవానికి వెళ్లకుండా దేవుని యొద్దకు వెళ్లకుండా చాలా మందిని దారి తప్పించేస్తా ఉంటే యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే వారికి మొదట బుద్ధి చెప్పారు, వారు వినలేదు. తర్వాత అనమాట సమాజంలో అనమాట వారి గురించి అనేక మందికి అవేర్నెస్ కలిగించాడండి యేసుక్రీస్తు వారు. అండి ఈ విధంగా కలిగించేటువంటి సేవకులు నేడు చాలా మంది కరువైపోతున్నారు పిల్లలరా. మీరు వాక్యం అనేది మనకి అద్దం లాంటిది. మీరు వాక్యాన్ని పెట్టి చూడండి. ఈ రోజుల్లో అంటే ఆ రోజుల్లో అపోస్తుల ద్వారా జరిగేటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, నేడు జరిగేటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి. ఆత్మ పేరట ఆ రోజుల్లో అంటే అపోస్తులు మన ముందున్నటువంటి ప్రవక్తలు కావచ్చు, పితరులు కావచ్చు, వారు ఎటువంటి కార్యాలు చేశాడు, ఈ రోజుల్లో జరిగేటువంటి కార్యాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ వాటికి టాలీ అవుతున్నాయి అంటే అస్సలు లేదండి. ఈ విధంగా పేరు పెట్టి పిలవడం ఇటువంటి అంటే ఈ విధంగా అనమాట ఏ దేవుడు నీ అప్పును తీరుస్తున్నాడు, నీ బాధను తీరుస్తున్నాడు. ఒక విధంగా అనమాట నువ్వు ఆయన కోసం పని చేస్తా ఉన్నప్పుడు దేవుడు నీ స్థితిగతులు మారుస్తాడు. నీ గురించి ఆయనకి తెలుసమ్మా, ఆయన నీ తండ్రి కాబట్టి. దీనికోసం నువ్వు ప్రత్యేకంగా అతని దగ్గర వెళ్ళనమాట. కేవలం వీటి కోసం నువ్వు పాకులాడవలసిన అవసరము లేదంటే విషయం నువ్వు తెలుసుకోవాలి అండి. ఆ రోజుల్లో కూడా అపోస్తలు అందరూ కూడా వీటి కోసం మేము పాకులాడలే. ఆ విషయం మీరు అందరూ కూడా గమనించాలి. ఆ విషయం మీరు అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పేసి మనం మనవి చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఒక విధంగా అనమాట విజయప్రసాద్ రెడ్డి అన్నయ్య గారు చెప్పింది వాస్తవమే, సత్యమే. ఎందుకంటే ఆత్మ సహాయం ఉన్నటువంటి ఏ బోధకుడు కూడా ఆత్మ సహాయం కలిగినటువంటి ఆ రోషం కలిగినటువంటి ఆ పౌరుషం కలిగినటువంటి ఎవరైనా సరే ఖచ్చితంగా ఇటువంటి వాటిని స్పందిస్తారు. ఎందుకంటే ఏంటి అపోస్తలుడు పౌలు ఏ విధంగా అయితే ఆ యొక్క ప్రాంతంలో అనమాట అనేక మంది విగ్రహారాధన చేస్తా ఉన్నప్పుడు తెలియనటువంటి దేవునికి అనమాట వారందరూ కూడా పూజిస్తా ఉన్నప్పుడు ఆయన యొక్క మనసు, ఆయన యొక్క హృదయం ఏ విధంగా అయితే కలత చెందిందో నేడు కూడా అనమాట అనేక మంది దారి తప్పిపోతా ఉన్నప్పుడు ఇటువంటి అంటే సేవకుల మాయలో పడిపోయినప్పుడు వారందరూ కూడా ఆత్మ నశించిపోతా ఉన్నప్పుడు నిజంగా ఒక దైవ సేవకుడు ఆత్మ సహాయం ద్వారా అంటే ఎవరైతే నడిపింపబడుతున్నాడో సో అటువంటి వ్యక్తికి ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది, ఖచ్చితంగా చెప్తాడు, అటువంటి వాడిని ఖండిస్తారు. ఇదే విధంగా ఖండించలేదు అంటే అపోస్తలందరూ కూడా ఖండించారు, యేసుక్రీస్తు వారు కూడా ఖండించారు, మన యొక్క పితరులు ఖండించారు, అదేవిధంగా మన యొక్క ప్రవక్తలు కూడా చాలా మందిని ఖండించారు. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు నేడు చాలా మంది వస్తారని చెప్పేసి లేఖనం కూడా సెలవిస్తా ఉంది. కాబట్టి పిల్లరా దీని గురించి మీరు అందరూ కూడా స్పందించాలి. ఎందుకంటే ఇది క్రైస్తవ్యం అనేది మన యొక్క కుటుంబం. మన కుటుంబంలో మనం ఏం చేసుకోవాలంటే చక్కదిద్దుకోవాలి. లేకపోతే మనమే అవకాశం ఇచ్చినట్టు ఉంటది. ఇటువంటి వారి వల్ల అన్యజనులలో అనేక నామం దూషించబడతా ఉంటది. ఇప్పుడు మనకి చూసినట్లయితే అమ్మ తేజ అనేటువంటి వాడి యొక్క వీడియోస్ అనమాట చాలా మంది ట్విట్టర్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో చాలా మంది అనమాట ఆ విధంగా అంటే ఒక ట్రోల్ చేసుకుని చాలా మంది నవ్వుకుంటా ఉన్నారు అండి. నిజంగా అతని ద్వారా అనమాట యేసుక్రీస్తు అతని ద్వారా ఉందనమాట అటువంటి ఆత్మ కార్యాలు చేస్తే ఎవరు ఆ విధంగా నవ్వడానికి వీలు ఉండదండి. ఎవరు కూడా ఆ విధంగా నవ్వలేరు. ఎందుకంటే ఆయన ద్వారా జరిగేటువంటి కార్యాలు అంత గొప్పగా ఉంటాయి. మీకు తెలుసండి మార్కు సువార్త 9 ఒకసారి 39 మీరు తీయండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 39వ వచనం మీరు చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటదండి. అందుకు యేసు వారిని ఆటంకపరచుకుడి, నా పేరట అద్భుతములు చేసి నన్ను చులకనగా నిందింపగల వాడెవడును లేడు. అంటే నా పేరట అంటే పరిశుధాత్మ సహాయం ద్వారా నేనే ఒక వ్యక్తికి అనమాట అది శక్తి ఇచ్చి అంత బలాన్ని ఇచ్చి అనమాట ఆశ్చర్యకార్యం చేయిస్తా ఉంటే, అద్భుత కార్యం చేయిస్తా ఉంటే, అతను ఆ విధంగా నడిపిస్తా ఉంటే ఎవడు నిందించడానికి అవకాశం ఉండదు, ఎవడు చులకనగా చూడడానికి అవకాశం ఉండదు. ఆ రోజులు కూడా యేసుక్రీస్తు వారు చేసేటువంటి ఆ కార్యాలను ఎవరు కూడా చులకనగా చూడలేదండి, ఎవరు కూడా నిందించలేదండి. వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారండి. ఆయన ద్వారా ఆ సూచక్రియలు జరిగాయని చెప్పేసి వారందరూ కూడా ఒప్పుకున్నారండి. అండి మీరు అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 16వ వచనం మీరు చూసినట్లయితే తీయండి ప్రియులారా. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 16వ వచనం. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 16వ వచనం మీరు చూసినట్లయితే అక్కడ మాట రాయబడి ఉంటది. ఈ మనుష్యులు అంటే ఎవరు? యోహాన్ పేతురు గారు. ఆయన ద్వారా అనమాట ఒక సూచక్రియ అనేది జరిగింది. అది వారందరికీ కూడా తెలుసు. చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దానికి ప్రత్యక్ష సాక్షులు అనమాట. అప్పుడు వారు ఏమంటున్నారు చూడండి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 16వ వచనం. ఈ మనస్సులను మనం ఏమి చేయదుము, వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారందరికీ సృష్టమే. అంటే వారి ద్వారా జరిగిందా జరగలేదా? జరిగింది కాబట్టి వారు ఏమి కూడా చేయలేకపోయారు. ఎందుకంటే వారందరూ కూడా సాక్షులుగా ఉన్నారు, ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు. అది జరగలేదని చెప్పేసి మనం ఏ విధంగా చేయగలము? ఆన్ ద స్పాట్ లో జరిగిందండి. కాబట్టి శాస్త్రుల పరిచయాలు కూడా అన్నాడనమాట వారిని అనమాట ఆ విధంగా ఏదో ఒక విధంగా అనమాట ఇరికించి ఆ విధంగా జైల్లో పెట్టడం యేసుక్రీస్తునమాట అనేక మందికి అనమాట అంటే వ్యాపించకుండా అనేక మంది విశ్వసించకుండా ఆపేద్దామని చేసేటువంటి వారి యొక్క ప్రయత్నాలు కూడా ఫలించలేదండి. ఆ విధంగా జరిగాయి కాబట్టి వారు ఏమీ చేయలేక వారికి అనమాట వార్నింగ్ ఇచ్చి వారు ఏం చేశారమ్మా పంపేశారనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి. ఇంకా మీరు చూసినట్లయితే యోహాను సువార్త తీయండి పిల్లరా. అంటే యోహాను సువార్త
11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయం, 11వ అధ్యాయము 46. యోహాను సువార్త 11వ అధ్యాయము అంటే 46 వచనం మీరు చూసినట్లయితే, వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి ఈ కార్యముల గురించి వారితో చెప్పారు. కాబట్టి ప్రధాన యాజకులు పరిసయ్యులు మహాసభను సమకూర్చి, మనం ఏమి చేయుచున్నాము, ఈ మనుషుడు అనేకమైన సూచక్రియలు చేయుచున్నాడే. ఇక్కడ యేసుక్రీస్తు పేరట అంటే యేసుక్రీస్తు వారు చేసేటువంటి ఆ కార్యాలు అంత అద్భుతంగా ఉంటాయి, అంత గొప్పగా ఉంటాయండి. అంటే ఆయన చేసిన కార్యం జరిగింది కాబట్టి ఎవరు కూడా చులకనగా చూడలేదు, ఎవరు కూడా నిందించలేదండి. ఎందుకంటే ఆయన ద్వారా జరిగేటువంటి కార్యాలు అంత గొప్పగా ఉంటాయి. ఇలా నవ్వుకోవడానికి హాస్యాస్పదంగా ఉండవండి. అంటే ఇలా నవ్వుకోవడానికి ఇలాగ ట్రోల్ చేసుకోవడానికి హాస్యాస్పదంగా ఉండవు. అంటే ప్రపంచాన్ని సైతం అంటే మేలుకొల్పే విధంగా, ఆశ్చర్యపరిచే విధంగా యేసుక్రీస్తు యొక్క క్రియలు ఉంటాయంటున్న విషయాన్ని మీరు అందరూ కూడా తెలుసుకోవాలండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ సభలు ఉంటున్న వారందరూ కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. అంటే కొంతమంది అనమాట వారి యొద్దకు పరిగెత్తుకుని వచ్చి ఆయన ద్వారా ఈ కార్యం జరిగిందని చెప్పేసి ఎప్పుడైతే చెప్పారో, అంటే లాజర్ని ఈ విధంగా అనమాట 4 రోజులు సమాధులు ఉన్న తర్వాత యేసుక్రీస్తు వారు వెళ్ళి లేపడము, ఇదంతా కూడా చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపోవడము, ఇదంతా కూడా వారు కొందరు చూసినమాట విశ్వసించడం, కొందరు అనమాట యేసుక్రీస్తుని వారందరూ కూడా వెళ్ళిపోవడం, వెంబడి వారందరూ కూడా ఫాలో అవ్వడం, ఆయన అనమాట ఆ విధంగా పొగడ్డం, దావీదు కుమారుడు ఈయన మెస్సే, ఈయన క్రీస్తు అని చెప్పేసి కొంతమంది ఆ విధంగా అనమాట ఆయన నమ్మడం, విశ్వసించడం, ఇదంతా కూడా చూసిన తర్వాత, ఆ కార్యం జరిగిన తర్వాత కొంతమంది అనమాట ఈ విధంగా పరిశీలతో శాస్త్రులతో చెప్పినప్పుడు, ప్రధాన యాజకులతో కొంతమంది చెప్పినప్పుడు వారందరూ కూడా కూర్చొని ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏం చేయాలో తెలియట్లేదు వారందరికీ కూడా. కాబట్టి ప్రధాన యాజకులు పరిశీలు మహాసభను సమకూర్చి, మనం ఏం చేయుచున్నాము, ఈ మనుషుడు అనేకమైన సూచక్రియలు చేయుచున్నాడే, మనం ఆయన ఇలాగ చూచుచు ఊరకుండిన ఎడల అందరూ ఆయన విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమీలు వచ్చి మన స్థలమును, మన జనమును ఆక్రమించుకుందరని చెప్పిరి. అంటే వీరు కూడా ఒప్పుకున్నారా ఒప్పుకోలేదా? అందరూ జరిగింది సూచక్రియ అని చెప్పేసి, లాజరును లేపడని చెప్పేసి వీరు ఒప్పుకున్నారా ఒప్పుకోలేదా? ఒప్పుకున్నారండి. కాబట్టి దేవుడు చేసేటువంటి కార్యాలు ఒక మనిషిలోనమాట ఆత్మ సహాయం, దేవుడి సహాయం ఉంటే ఇటువంటి కార్యాలు ఖచ్చితంగా చేస్తాడు. అవి నలుగురికి కూడా నవ్వే విధంగా ఉండవు, అపహాస్యం చేసే విధంగా ఆ కార్యాలు ఉండవండి, నిక్కచ్చంగా ఉంటాయి. అందరూ కూడా చూసి ఆశ్చర్యపోయే విధంగా ఉంటాయి. సో ఇటువంటి కార్యాలు పరిశుద్ధాత్ముడు అపొస్తలుల నుండి చేయించాడు. సో అదే విధంగా అనమాట యేసుక్రీస్తు వారు కూడా చేశారంటే విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి. అండి ముఖ్యంగా అనమాట క్రైస్తవ్యం మోసపోవడానికి కారణం ఏంటంటే, వారు బైబిల్ని సరిగా చదవకపోవడమే, బైబిల్లో ఏముందో వారికి తెలియకపోవడమే. ఇప్పుడు గుడ్డెద్దెల్లి సేలు పడినట్టు అందరూ కూడా అనమాట ప్రతి ఒక్క బోధన విని, ఏది మంచి బోధ, ఏది చెడు బోధ, ఏది హిత బోధ, ఏది అంటే అనారోగ్యకరమైనటువంటి బోధ, ఇదంతా కూడా ఎవరికి తెలియట్లేదండి. కనీసం బైబిల్లో ఏముందో చాలా మంది చదవట్లేదు, చాలా మంది గ్రహించుకోవట్లేదు అండి. ఆనాడు అనమాట అనేక మంది కూడా అంటే బెరియా సంఘస్థుల వలె ఉంటే చాలా మంది ఈరోజు బాగుపడేవారండి. ఏది సత్యమైన బోధ, ఏది భిన్నమైన బోధ, ఏది లోక సంబంధమైనటువంటి బోధ, ఏది మనకి నిత్య జీవాన్ని చేర్చేటువంటి బోధ. ఆనాడు అనమాట పౌలు శీల అంటే వారందరూ అనమాట ఆత్మ సహాయంతో నడిపింపబడేటువంటి వారు. పౌలు గారు ఆత్మ సహాయంతో అనమాట అనేక కార్యాలు చేసేవారు, అనేక కార్యాలు అనమాట అనేక మందిని వెలిగించినమాట ఒక సంఘంలో చేర్చేవారు. అనేక మందిని అనమాట దేవుని వైపుకి తిప్పి అనేక సంఘాలు, అనేక ఖండాలు అనమాట, ఆసియాలు అంటే అనేక ఖండాలు అనమాట అనేక సంఘాన్ని కట్టడం జరిగింది. అటువంటి వ్యక్తి అనమాట అంటే పౌలు శీల అనమాట దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే అపోస్తలుల కార్యంలో 17వ అధ్యాయం మనకు కనిపిస్తూ ఉంటది. అండి బెరియా పట్టణస్థులు అనమాట అంటే అటువంటి వారు ప్రకటిస్తూ ఉంటే, అటువంటి వారు బోధిస్తూ ఉంటే వారందరూ అనమాట అంటే ఇవి ధర్మశాస్త్రంలో అంటే లేఖనంలో ఆ విధంగా ఉన్నాయా లేదని చెప్పేసి వారందరూ కూడా అసలు పరిశీలించేవారట, పరిశోధించేవారట. ఈ పరిశోధన అంటే నేడు ఉన్నటువంటి అనేక మంది క్రైస్తవులకు ఉన్నట్లయితే, వినేటువంటి వారికి ఉన్నట్లయితే, బోధకుడు ఏం చెప్తున్నాడు, ఏం చెప్పట్లేదు, అని చెప్పింది వాస్తవమా కాదా, ఆయన చెప్పినవి బైబిల్లో ఈ విధంగా ఉన్నాయా లేదా కనీసం పరీక్షించాలన్నమాట తెలుసుకోగలిగినటువంటి ఇంతక జ్ఞానం కూడా చాలా మందికి లేదంటే వారు ఏ స్థితిలోనికి వెళ్ళిపోయారు, వారు ఏ మాయలో ఉన్నారు, ఏ బోధలు వింటున్నారు అంటే ఇక గాలికి చెదరగొట్టు పొట్టువలే అనమాట. గాలి చూడండి ఎటు పడితే అటు విసురుతా ఉంటది, చాలా మంది అటు పోతా ఉంటారు. ఆ విధంగా తయారైపోయారంటే నేడు క్రైస్తవ్యము ఏ దుర్భరమైన స్థితిలో ఉంది మీరందరూ కూడా గమనించాలండి, మీరందరూ గమనించాలి. సో ఇటువంటి కార్యాలు ఏవి కూడా జరగలేదయ్యా. అమ్మతేజ గారు మీరంటే మిమ్మల్ని ఎప్పుడు కూడా నేను చూడలేదు, కానీ ఏంటంటే అన్నయ్య విజయప్రసాద్ గారు ప్రేమతోనే మీకు చెప్పారు. కాబట్టి నేను ఒక విధంగా అనమాట సత్యాన్ని నమ్ముతాను, సత్యాన్ని ఎక్కువగా ఇష్టపడతాను. కాబట్టి విజయప్రసాద్ రెడ్డి అని చెప్పింది వాస్తవం అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. ఆయన ప్రేమతోనే చెప్పాడు కాబట్టి మీరు మారండి, మీరేం తప్పలేదు. సో ఇటువంటి మోసాలు దయచేసి మీరు ఎవరు కూడా చేయొద్దు. ఎందుకంటే ఆత్మలో జరిగేటువంటి కార్యాలు బైబిల్లో ఒకలాగా ఉన్నాయి, మీరు చేసేటువంటి నిజ జీవితంలో ఒకలాగా ఉన్నాయి. కాబట్టి ఇది తప్పని చెప్పేసి నా అభిప్రాయం అండి. ఎందుకంటే మీరు నాకంటే చాలా పెద్దవారు, నేను చాలా చిన్నవాడిని, కానీ ఇంకా మీ అంత ఫాలోవర్స్ నాకు కూడా లేరు. కానీ ఏంటంటే నాకు ఆత్మ సహాయం ద్వారా ఎందుకో స్పందించాలని చెప్పేసి చిన్న అనమాట ప్రేరేపణ కలిగింది కాబట్టి స్పందిస్తా ఉన్నాను. దయచేసి క్రైస్తవులారా మీరు అందరూ కూడా మేలుకోండి.
మన కుటుంబాన్ని మనమే కడుక్కోవాలి, మన కుటుంబాన్ని మనమే పరిశుద్ధపరచుకోవాలి. మన ఇల్లు డస్ట్ పడితే మనమే క్లీన్ చేయకపోతే పక్కోడు క్లీన్ చేస్తాడో మీరు చెప్పండి. కాబట్టి ఇవన్నీ కూడా మనం పరీక్షించుకోవాలి. వాక్యం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏ విషయంలో అయినా సరే అనారోగ్యం బారిన పడితే ఏదో విధంగా అయినా సరే మీరు టాబ్లెట్ వాడో లేకపోతే ఏదో చేసో మీరు అవసరమైతే డబ్బిచ్చో మీరు ఏం చేస్తారు, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటారేమో కానీ వన్స్ మీరు వాక్య విషయంలో తప్పిపోతే నిత్య జీవాన్ని కోల్పోయినట్టే. ఎందుకంటే అదే మనకి దీపం లాంటిది, తండ్రి యొద్దకు చేర్చేది అదే, నిత్య జీవానికి ఇచ్చేది అదే. కాబట్టి దయచేసి ఆ సత్య మార్గం ఎవరు కూడా విడిచిపెట్టొద్దు. మీరు అన్నయ్య చెప్పింది ఒకసారి వినండి, విజయప్రసాద్ గారు అన్నయ్య. ఎందుకంటే ఆయన సత్యమే బోధిస్తున్నాడు అని చెప్పేసి నా మనసుకి నాకు అనిపిస్తా ఉంది. ఆత్మలో నాకు ఆ విధంగా దేవుడు బయలుపరుస్తున్నాడు, ఆయన చెప్పింది సత్యమే కదా అని చెప్పేసి నాకు అనిపిస్తా ఉంది. సో ఇటువంటి టిప్స్ ప్లే చేసే అమ్మ తేజ అన్నయ్య మాత్రమే కాదు, ఇంకా చాలా మంది సేవకులు ఉన్నారు. సో వారందరూ కూడా ఇటువంటి మోసాలు దయచేసి విడిచిపెట్టండి. మీ డబ్బు కోసమో లేకపోతే మీ పేరు కోసమో లేదా మీ ఖ్యాతి కోసమో మీ కీర్తి కోసమో దయచేసి అనేక మందిని తప్పుదోవ పట్టించొద్దని చెప్పేసి ఒక చిన్నవాళ్ళ అంటే నా ద్వారా కూడా దేవుడు మాట్లాడుతున్నాడు అనే విధంగా అనమాట నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ మీకు నేను రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాను దయచేసి. ఎందుకంటే ఈ లోకం శాశ్వతమైనది కాదు, మనం ఎవరం కూడా లోకంలో ఎక్కువ కాలం ఉండలేము, జీవించలేము. సో కాబట్టి సత్యవాక్యం బోధించండి, సత్యంలో అనేక మందిని నడిపించండి. కాబట్టి నేను చెప్పేదనమాట సపోర్ట్ చేయడం లేదని, పలానా వ్యక్తికి నేను సపోర్ట్ చేయట్లేదు, కానీ సత్యం ఇటువైపు ఉంది, అందరూ కూడా ఆలోచించండి, ఇది సత్యము. పరిశుధాత్మ సాయంత్రం జరిగేటువంటి కార్యాలు ఈ విధంగా ఉంటాయి, ఇంత గొప్పగా ఉంటాయి అని చెప్పేసి అనమాట. అంటే బైబిల్ నుంచి నేను మీకు ఎత్తి చూపించాను. కాబట్టి నేడు జరుగుతున్న కార్యాలు ఏ విధంగా ఉన్నాయి అండి, అపోస్తులు యేసుక్రీస్తు వారు చేసేటువంటి కార్యాలు ఏ విధంగా ఉన్నాయి అందులో అనమాట స్పాట్ లో జరిగాయి. ఇప్పుడు అనమాట స్పాట్ లో జరుగుతున్నాయా, ఇటువంటి అందరం కూడా ఆశ్చర్యపోయేటువంటి రీతిలో కార్యాలు జరుగుతున్నాయా, లేదా ఏదైనా మ్యాజిక్లు చీప్ ట్రిక్స్లు అటువంటి ప్లే చేస్తా ఉన్నారా అండి, ఇటువంటివి ఎవరైనా చేస్తా ఉన్నారా అంటే ఆ రోజుల్లో అనమాట. మీకు విషయం చెప్పనా అండి, యేసుక్రీస్తు ద్వారా జరిగేటువంటి కార్యాల ఈ రోజులు జరిగితే మీరు మౌతలు పెట్టి లేదా ఒక మీటింగ్ పెట్టి మీరు అందరినీ పిలవాల్సిన అవసరం లేదమ్మా అండి. మీరందరూ కూడా ధైర్యంగా ఉంటారు, అవసరమైతే మీడియాని రప్పిస్తారు. నా దేవుడు గొప్పవాడు, ఆయనకి మయం కలుగుతుందని చెప్పేసి అనమాట. ఒక కుష్ఠరోగును లేకపోతే ఒక తీయమని బాధపడేటువంటి వాడిని అనమాట, వైద్యుల ద్వారా కాలేనటువంటి వాడిని, వైద్యులు అనమాట అతను బాగు చేయలేనటువంటి వాడిని తీసుకొచ్చారనమాట. ఒక మీడియా ముందు పెట్టి ఆ విధంగా ఎదుగు నా దేవుడు ఈ కార్యం చేస్తారని చెప్పేసి మీరు జరిగించండి, మీరు జరపండి, ఆ కార్యం మీరు చెయ్యండి, లేపండి, స్వస్థం దయచేయండి. ఒక మంచి జబ్బున్నోని వైద్యుల వల్ల కానూన్ అనమాట మీరు ఆ విధంగా అనమాట మీరు చేసినట్లయితే మీరు ఈ విధంగా మౌతలు పెట్టి ఈ విధంగా అనమాట ఒక సభ పెట్టి మీరు పిలవాల్సిన అవసరం లేదండి. వాళ్ళే వచ్చేస్తారు అంటే అంటే మీ ఖ్యాతి ఆ విధంగా యేసుక్రీస్తు వారి ఖ్యాతి ఏ విధంగా అయితే పాకిపోయిందో అదే విధంగా మీ ఖ్యాతి పాకిపోతుంది. అది నిజంగా నా దేవునికి మహిమ కదండి. ఆ విధంగా జరిగితే చాలా మంది మారుతారు, చాలా మంది విశ్వసిస్తారు. కానీ నేడు అటువంటి కార్యాలు ఉన్నాయా అంటే ఎక్కడా లేవండి. నాకు తెలిసి వీళ్ళందరూ కూడా కరోనాలో బయటికి రాలేదు. సో ఈ విధంగా అనమాట ఇప్పుడే బయటకు వస్తా ఉన్నారు. కరోనాలో చాలా మంది అసలు ఏమైపోయారో ఏం చేశారో అందరూ బాధపడతా ఉంటే అసలు ఈ విధంగా అనమాట అసలు ప్రవచనాలు చెప్పేవారు ఈ విధంగా అనమాట, ఇది చేస్తాం అది చేస్తాం ఇలా లేపేస్తాం అలా లేపేస్తాం, ఈ కార్యం జరుగుతుంది ఆ కార్యం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ప్రకటనలు ఇచ్చుకునేవారు, ఈ విధంగా అనమాట అందరినీ పిలిచేవారు. మరి ఆ రోజుల్లో ఏమైపోయారు నాకేమీ అర్థం కావట్లేదు. ఇప్పుడేమనమాట ఈ విధంగా వచ్చి ఇది జరిగిపోతుంది అది జరిగిపోతుంది అనేక మందిని భ్రమపరుస్తూ అండి అదొక మాయలో అనమాట పడిస్తూ అనమాట. ఎందుకంటే ఈ విధంగా మోసం చేస్తా ఉన్నారు, ఎందుకంటే ఈ విధంగా అనమాట దేవుని యొద్ద నుంచి ఉగ్రతని మీరు అందరూ కూడా తెచ్చుకుంటా ఉన్నారు. సత్యాన్ని గమనించండి, సత్యవాక్యం అనేది మనం ప్రకటింప చేస్తుంది. దేవుడు ఏదైనా చేయగలడు, ఆయన ఏ కార్యమైనా మన యొక్క జీవితంలో చేయగలడు. కానీ ఏంటంటే మనకు విశ్వాసం ఉండాలి, మన నమ్మకం ఉండాలి. అంతేగాని ఎక్కడో జరుగుతుంది అక్కడికి వెళ్ళి స్వస్థపరచబడలేదు ఏమీ లేదమ్మా అండి. అతను కూడా మనిషేగా. నువ్వు విశ్వాసం ఉంటే దేవుడికి నీ శక్తి ఇస్తాడు. నీ విశ్వాసాలు కొనసాగుతున్నప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యం తప్పకుండా చేస్తాడు. అంతేగాని దేశక్రీస్తుల అపోస్తులు జరిగినటువంటి కార్యాలు నీరు జరుగుతున్నాయి అంటే జరగట్లేదు. అది నీ విశ్వాసం నువ్వు కొనసాగుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క నీతిని రాజ్యాన్ని వెతుకుతూ ఉన్నప్పుడు నీ యొక్క జీవితంలో ఏం కావాలో దేవుడు నీకు చేస్తాడు. నీ యొక్క జీవితంలో ఖచ్చితంగా కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఎందుకంటే మన తండ్రి ఆయన మనకు అన్ని కూడా అనుగ్రహించేటువంటి వాడు. కాబట్టి ఇటువంటి వారి విషయం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే అమ్మ తేజ అనేటువంటి అన్నయ్య గురించి కూడా నేను చెప్తా ఉన్నాను. దయచేసి విజయప్రసాద్ అన్నయ్య గారు మేము ప్రేమతోనే చెప్పారు. ఆయన విజయప్రసాద్ అన్నయ్య అంటే మాట్లాడినటువంటి మెసేజ్ కూడా నేను విన్నాను. ఆయన అంటే ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే సమాజాన్ని బాగుపరచాలి. ఎందుకంటే ఆయన యొక్క ఆత్మ పరితపించిపోతున్నటువంటి విధంగా నేను అర్థం చేసుకున్నాను. ఎందుకంటే ఆయన అనేక బోధనలు నేను విన్నాను. ఆయన చెప్పేది ఏది కూడా నాకు అసత్యం అనే విధంగా నాకు అనిపించలేదండి. సత్యమే చెప్తుందని చెప్పేసి నాకు అనిపిస్తా ఉంది. అనేక బోధలో సత్యం ఉంది. ఆయన అంటే ఆత్మ భారం, ఎందుకంటే అనేక మంది నశించిపోతున్నారు, అనేక మంది కూడా దేవునికి దూరం అయిపోతున్నటువంటి బాధతో చెప్పారు తప్ప